చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్? హే! హ్యాపీ ఫ్రెండ్షిప్ డే! ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి, డేరింగ్ గా, ఇండిపెండెంట్ గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరిసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగిచ్చి. లక్ష్మి, శేఖర్, రామ్మా లోపలికి రా. ఎవరో? లక్ష్మి, రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందానివి, నీకేం అవసరం రా? నేను ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, రా లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి, భయపడ్డావా? ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా. మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేశారు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేరు కాబట్టి. అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా. చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికీ మనశ్శాంతి పోవడం తప్ప. చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవేయడం నువ్వు, నీ వల్లే తన భర్త దూరవేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసు కనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం, మీ వాళ్ళ అదృష్టం. ఈ మధ్య మరీ రేట్లు ఎక్కువైపోయినాయి. నాన్న ప్లీజ్. ఐమ్ సారీ నాన్న, సారీ. అమ్మ వెయిట్ చేస్తుంది. మన ఇంటికి వెళ్దామా? తమిళనాడు, బెంగళూరు మొత్తం వెతికించిన చక్రం ఏడ కనపడలా. ఇంకా హైదరాబాద్. లంచమా? తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు కానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడదీసిన అన్నలు. హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేరు వివరాల సేకరణ.
ఓకే ఇంతకీ మీ పేరేంటన్నారు? యాద్ నహి. నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్రజండి పర్సెంటేజ్ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళు పనిచేస్తున్నందుకు మాకు జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతి కానీ శాంతి కానీ ఉంటానని వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఎప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. బంజారే బంజో ఓ నరే ఆ నరే ఓ నరే బంజా. బాగా ఆకలేస్తుంది. రాత్రంతా భోంచేయలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేసాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఓహో మేఘమాల. అబ్బా గమకాలు బాగా వలుతున్నాయి మనకి. ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కూంబింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్. మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్. యా. అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అదేం ప్లాన్ అయ్యా బాబు? నా కూతురికి కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు. మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు? వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలిసి చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు. తిన్న ధరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు అది అభం శుభం తెలియని పిల్ల. దాన్ని ఏం చేయదని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు. నిజంగా ఇది ఏంటి? నేను చెప్తా. కొత్తగా రిలీజ్ అయిన 5 రూపాయల 10 రూపాయల బిళ్ళ. నేను చెప్తా. చెప్పు చెప్పు. పెళ్లి కూతురు బుగ్గన చుక్క. నేను కూడా మా నాన్న గుండుకు పడ్డ చిన్న సొడ. కాదు. నేను నరహరి గారి ప్యాంట్ మొత్తం. ఏమండే? సముద్రంలో కాకిరెట్ట. నీ బొంద నేను కరెక్ట్ చెబుతా. ఈ మధ్యనే భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చిన అంగారగ్రహం. కాదు, నా మంగళసూత్రంలా ఉంది. నేను చెప్తా ఐశ్వర్యరాయ్ బొడ్డు. ఓజోన్ లేయర్ కి పడిన కన్నం. కాదు. నేను చెప్తా సింబ్రాన్ పైపేదం మీద ఉన్న పుట్టుమచ్చ. నేను కరెక్ట్ గా చెప్తా. 100 రూపాయల నోట్లో ఆఖరి సున్నా కదూ. కాదు. నేను చెప్తా. వాటర్ బాటిల్ మిగిలిపోయిన ఆఖరి చెక్క. ఎక్కింది కిక్క. ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా? అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ చూడలేకపోతున్నారు. ఇది ఒక మనిషి క్యారెక్టర్ అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ ప్రతి మనిషిలో ఉండే కొద్దో గొప్ప చెడు. మనం ఆ మచ్చనే చూస్తున్నాం కానీ దాని చుట్టూరు ఉండే ఆ తెల్లదనాన్ని మిస్ అవుతాం. మనం ఇతరుల్లో చూసి అసహించుకునే లక్షణాలు మనలో కూడా ఉంటాయి. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మనకే కనపడతాయి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కానీ ఎదుటి మనిషిలో ఈ నలుపు అనే చెడును మాత్రం చూడడం వల్ల ఒకరికొకరు కలవలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. ఇంత పెద్ద కాలనీలో మీరందరూ ఒంటరిగా బతుకుతున్నారు. మీరందరూ కలిసి ఉండాలి, ప్రేమతో, స్నేహంతో. అందుకే రేపు మన కాలనీలో ఫెస్టివల్ డే. అన్ని పండుగలు కలిపి ఒకేసారి దీవాలి, భోగి, సంక్రాంతి, హోలీ. కృష్ణ 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 హే రామ రామ రామ. ఉర్రకండి లెఫ్ట్ పోతున్నా రైట్ పోతున్నా చదువు. ఉర్రకండి దండం పెడతా. నువ్వు కూడా ఏదైనా పొలాలతోటి చేరి మస్తుందన్న. ప్రిన్స్ గారు 45 lakhs. సచ్చే లోపల మా అమ్మను మా పిల్లాన్ని వెనక పొంటి కూర్చోబెట్టి డ్రైవింగ్ చేయాలందన్న.
మీటర్ వేయకుండా. అబ్బా పోరి కూడా మస్తుందన్న. అన్నా ఏ లాటరీ కంపెనీ వల్ల లాటరీ తగిలితే కార్తో పాటు పోరు కూడా ఫ్రీ అంటే ఎంత మంచిది కదా. మస్తు కారం. చక్రం హైదరాబాద్ లో ఉన్నాడా? హలో నేను పెద్దారెడ్డి. నాకు అర్జెంట్గా మీ హైదరాబాద్ గెస్ట్ హౌస్ కావాలి. ఎక్కడ? మావయ్య చక్రం ఒక ఆటోలో చూశాను. ఇది నంబర్. చూడగానే పారిపోయాడు. పిలుస్తున్నా ఆగలేదు. కూడా ఒక అమ్మాయి పిల్లలు ఉన్నారు. ఎంత పిలుస్తున్నా హలో మీరు ఇలా బ్యాగ్ తీసి పోతే ఆడు వాడికి టికెట్లు ఇచ్చినాడు కదమ్మా. రారు పోయి. అరే నువ్వు దానికి సిరగురుడు, అది నీకు సిరగురుడు. ఏందమ్మా పైసలు అయిపోతున్నాయి. వీడిద్దరు విడుకున్నప్పుడే బాగుర్రు. అదే చక్రపడ తోడు దారిపై. అదేమో మటన్ వండు, నువ్వేమో చేపలు వండు. తిని తిని కడుపింది దారిపై. కడుపింది అవుతుంది, హ్యాండిల్ తగ్గుతుంది పొట్టకు. వద్దామా చెప్పింది మీకు దండ పెడతా, పైసలు అయిపోతున్నాయి. రారని చెప్తున్నారు కదా. ఏం లేదా వీడ గిరాకి వచ్చా. ఫోన్ ఫోనీ పోయి ఫోనీ పోయి. చక్రం ఎక్కడ? ముంగటోటు ఉన్నది, వెనక రెండు. ఏ చక్రం కావాలి? హైదరాబాద్ ఆటోలు అంటే ఆటం బాంబు లెక్క. మాతో మజాకులు ఆడొద్దు. ఫోనీ పోయి. గోంగూర తోటకాడ కప్పు కాసిన డింగ్ 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 డింగ్. మమ్మీ! Who are you? ఎరా ఫ్లుమ్టీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఫామ్ హౌస్కి వెళ్తే ఎందుకో? పార్టీకి. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్స్. అదే మా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. నేను బాంబే వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? బాంబాయా? అమ్మా. పెట్రోల్ ఉందా? పెట్రోల్ కార్డు ఉంది. మరి ఖర్చులకి? క్రెడిట్ కార్డు ఉంది. అయితే పోనీ. మమ్మీ. డాడీ. పోనీ.
అందంగా ఉన్నారు. ఛే, సినిమా హీరోయిన్స్ కూడా మీ ముందు పనికిరారు. పదండి పదండి, కమ్ కమ్ కమ్. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. మీ కలలన్నీ నిజం చేసుకోవచ్చు. భయమా? ఎందుకు? చాలా బాగుంటుంది. బాగా డబ్బు నాయన. ఊరికే జస్ట్ ఒక గంట కంపెనీ ఇస్తే చాలు 10,000 ఇస్తారు. మొత్తం మీకే. మీకేం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే. కమ్. సింగపూర్ లో 5 స్టార్ హోటల్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా రావచ్చు. ఏంటి, వస్తారా? చెప్పు. ఏం జరిగిందో తెలుసా మీకు? బాగా ఏడవండి. నేను కనుక టైంకి రాకపోతే ఈ పాటికి బొంబాయిలోనో దుబాయ్లోనో బ్రోతల్ హౌస్లో ఉండేవారు. డబ్బు కంటే విలువైనవి లైఫ్లో చాలా ఉంటాయి. వాల్యూస్ అని, స్టాండర్డ్స్ అని. వీటిని డబ్బుతో కొనుక్కోలేం. డబ్బు కోసం పోగొట్టుకోకూడదు. మనమే మనకున్న ఒక గొప్ప ఆస్తి. బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇవాళ కష్టపడడానికి రెడీగా ఉంటే బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ, విదేశాల్లో కూడా ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. జస్ట్ బీ హానెస్ట్ అండ్ వర్క్ హార్డ్. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, గో. రైట్ రైట్. అలా అలా రే గిరి, అలా రావద్దన్నా. ఊరుకో. ఏమైంది గిరి? రావద్దన్నా. అలా నీకోసం చాలా మంది వస్తున్నారా? అలా ఊరుకోరా. అలా. చక్రం 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 ఆగండి. చక్రం పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాం. ఏరియా ఇది? అమ్మా దిగిరికి రా. సౌండ్ చేయకు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హలో బుజ్జి. వదలండి. ప్లీజ్ రా. రేయ్. అదే నానా నానా నానా. ఏందిది? ఏందిది? నిన్నే ఏందిది? ఆ? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా రాసి పెట్టి పారిపోవడం ఏంది? ఆ? తల కొట్టేసినట్టు అయింది నాకు. ఏం తప్పు చేశావు? ఏం తక్కువ చేశావు? సరే, కన్న తండ్రంటే నీకు లెక్కలేదు, పర్వాలేదు. కనీసం కన్న తల్లైనా గుర్తుందా? ఏడుస్తుందా నీకోసం? చచ్చిపోతుందేమని భయంగా ఉందిరా నాకు. రా, ఇంటికి పోతాం. అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? నేను రాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం కదా? దా. దీనికి చెప్పరా సమాధానం? దీనికి చెప్పు. ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు. దీన్ని నమ్మించి, ఆశ పుట్టించి, ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, పెళ్లి పెట్టించి పారిపోవడానికి సిగ్గులేడా నీకు? సారీరా. నీ కన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు. మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం అదే ఎందుకు లేదు. ఇలా అడుగుతుంటే? ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ ప్లీజ్. నువ్వు అడగ. చక్ర, నేనేమైనా తప్పు చేశానా? నీదేం తప్పలేదు. మరేంద్రా? మరి ఎందుకు వెళ్ళిపోయావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావుగా. ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? సడన్ గా ఏం జరిగింది? నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా? అడగలేదే. ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు. ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి. అంతా నీ ఇష్టమేనా? దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి. లవ్, హేట్రెడ్, ఇష్టం అయిష్టం అన్నవి ఫీలింగ్స్. ఫీలింగ్స్కి రీజన్స్ ఉండవు. ఐ డోంట్ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా వైపు చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదని. సరే, నీ వైపే చూసి చెప్తున్నా.
నాకు నువ్వంటే ఇష్టం లేదు. చాలా రేయ్, ఆగరా. చక్రం, ఆగు. పట్టుకోండి రేయ్. ఆయనతో నేను మాట్లాడేస్తాను, అంతవరకు కాంపం ఉండండి. వదలరా. ఏంది ఏంది గొడవ? చక్రం అనే అతను మీరు కిడ్నాప్ చేశారని, ఆ? అదే తీసుకొచ్చారని. ఏంది పిచ్చా? నేనెవరో తెలుసా? ఆ చక్రం నాకేమవుతావు తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదండి. చూడండి, నేను సేఫ్ గానే ఉన్నాను. ఈ నాకు బాగా తెలిసిన ఆయన చిన్న పని ఉండి నేనే వచ్చాను. అనవసరంగా మా వాళ్ళు మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నారా? ఏయ్! జరగండి. ఏమవలేదు, ఏమవలేదు. వచ్చేసాను కదా, బాగానే ఉన్నాను కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? ఏమైంది చక్రం? నాకేమవ్వలేదు. ఏంటి, ఎవరు చెప్పారు నువ్వు ఉన్నావే? ఏదో తెలుసు నాయనా, చిన్న పని ఉండి మాట్లాడడానికి వచ్చాను, దానికి పోలీసులు కిడ్నాప్లా? ఏమన్నా అర్థం ఉందా? పదండి పదండి, మీరు కూడా నా బామ్మగారు దానికి రెడీ, పదండి. అమ్మాయి ఎవరు? ఏంటిదంతా? చక్రం చెప్పు. అమ్మాయి ఎవరు?